సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రభుత్వం సరికొత్త ప్లాన్స్తో ముందుకెళ్తుంది. సిటీలో ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో ఆ చోట్ల అవసరమైన చోట్ల ఫ్లైఓవర్లు లేకపోతే అండర్ పాస్లు ఇవే కాకుండా రోడ్డు ఎక్స్టెన్షన్ పనులు కూడా చేస్తుంది. ఎస్పెషల్లీ సిటీలో హార్ట్ ఆఫ్ ద సిటీ అయినటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక పీక్ అవర్స్లో అయితే చెప్పనవసరం లేదు. మార్నింగ్ 9 o'clock నుంచి 11:30 వరకు, అలాగే ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 8:30 వరకు ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఎస్పెషల్లీ విరించి హాస్పిటల్ రోడ్ నెంబర్ 1 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఇది ఆల్మోస్ట్ 5 to 5.5 kilometers ఉంటుంది ఈ స్ట్రెచ్. ఈ రోడ్ నెంబర్ 12 మీదుగా అలాగే 92 మీదుగా ఈ రూట్ ఉంటుంది. సో ఈ రూట్లో భారీగా ట్రాఫిక్ ఉంటుంది. సో మార్నింగ్ ట్రాఫిక్ అవర్స్ అలాగే ఈ ఈవినింగ్ టైంలో చాలా వరకు పబ్లిక్ వాహనదారులంతా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఇబ్బందులు పడతారు. సో దీనికోసం అధికారులు హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ 80 feet ఉన్న ఈ రోడ్ను, అంటే ఈ విరించి హాస్పిటల్ నుంచి వయా రోడ్ నెంబర్ 12, 92 అలాగే జూబ్లీ చెక్ పోస్ట్ వరకు 80 feet ఉన్న ఈ రోడ్ని 120 feet వరకు ఎక్స్టెండ్ చేసేందుకు, విస్తరించేందుకు అధికారులు అయితే ప్లాన్ చేశారు. మొత్తం 150 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్ని అయితే విస్తరించనున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పటికే అధికారులు మొత్తం 360 ప్రైవేట్ ఆస్తులు, రోడ్డుకు ఇరువైపులా ఇటు సైడు అటు సైడు ఇరువైపులా మొత్తం 360 ప్రైవేట్ ఆస్తులను అయితే గుర్తించారు. సో దీనిలో భాగంగా పలువురు విఐపీలకు సంబంధించిన ఇండ్లకు సంబంధించిన ల్యాండ్ కూడా కొంతవరకు పోతుంది. సో వాళ్ళకి నచ్చజెప్పి ఆస్తులను అయితే సేకరించాలని అధికారులు చూస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ రోడ్డును 80 feet నుంచి 120 feetకి విస్తరించడంలో భాగంగా మార్కింగ్ అయితే చేశారు. సో ఈ మార్కింగ్ ఎక్కడెక్కడ చేశారు, పొలిటీషియన్స్ ఏ విఐపీలకు సంబంధించిన ఇండ్లకు మార్కింగ్ చేశారు, ఎంత మేరకు ఈ ఇండ్లు అయితే పోతున్నాయి, ఎంత మేరకు వాళ్ళ జాగా పోతుంది, వాళ్ళకు పరిహారం ఎలా ఇవ్వనున్నారు అనే అన్ని విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం. గత 10-15 ఏళ్ల క్రితం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 కానీ, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92 కానీ, అంటే విరంచి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోన్గానే ఉండేవి. విఐపీల ఇండ్లు, పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లు మాత్రమే ఉండేవి. కానీ లాస్ట్ 10 years నుంచి ఈ ఏరియా అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. కొన్ని ఐటీ కంపెనీలు రావడం, ఈ ఏరియాలోనే పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణం అవ్వడం, అలాగే వాళ్ళు షోరూమ్స్ రావడం, పెద్ద పెద్ద హోటల్స్ రావడం, అలాగే కేఫ్స్ రావడం, ఫర్నిచర్ షోరూమ్స్ రావడం, మీడియా హౌసెస్ రావడం. సో దీంతో ఈ ఏరియా అంతా కూడా చాలా వరకు కమర్షియల్గా మారిపోయింది. సో ఈ రూట్లో ఎక్కువగా ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. సో దీంతో ఈవినింగ్ అవర్స్, మార్నింగ్ అవర్స్ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. దీంతో రోడ్డు కూడా కేవలం 80 feet అవ్వడంతో చాలా వరకు పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. సో దీంతో ఈ రోడ్ని అయితే ప్రస్తుతానికి ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ మనం అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ రోడ్డు ఈవెన్ ఓన్లీ 60 feet వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువగా ఈ మధ్య ఏమైపోయిందంటే ఈ రోడ్ నెంబర్ 45 నుంచి అటు గచ్చిబౌలికి కనెక్ట్ అవ్వడానికి కేబుల్ బ్రిడ్జ్ రావడంతో ఎవరైతే గచ్చిబౌలి సైడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే హైటెక్ సిటీ వైపు వెళ్ళాలనుకున్నా, ఇటు కోటి నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఈ రూట్ను కూడా ఎక్కువగా యూజ్ చేయడంతో ఈ రోడ్డు పైన వెయిటేజ్ ఎక్కువగా పడుతుంది. సో దీంతో ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తేనే ఈ చుట్టుపక్కల ట్రాఫిక్ లేకుండా ఉంటుందంటూ కూడా అధికారులు గుర్తించి 150 కోట్లతోటి ఇటు విరంచి హాస్పిటల్ నుంచి నెక్స్ట్ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు రోడ్డును అంతా వైడనింగ్ చేయడానికి ఇప్పటికే ప్లానింగ్ చేసి సుమారు 360కి పైగా ప్రైవేట్ ఆస్తులకు మార్కింగ్ కూడా చేశారు. సో మనం చూస్తున్నాం కదా, ఈ అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ వద్ద ఎంత దూరం నుంచి వచ్చినా ఇక్కడికి వచ్చే వరకు అయితే ఆగిపోవాల్సి ఉంటుంది. సో కేవలం ఆస్తులు మాత్రమే కాకుండా 360 ఆస్తులు మాత్రమే కాకుండా ఒక 380 వరకు చెట్లకు కూడా మార్కింగ్ చేశారు. ఎందుకంటే గతంలో ఈ రూట్లో రోడ్డు వేసినప్పుడు కానీ స్టార్టింగ్లో ఈ రోడ్డుకు ఇరువైపులా చెట్లను పెట్టారు. సో చెట్లను పెట్టినప్పుడు ఆ చెట్లు అవే ఇప్పుడు పెద్దగా అయ్యాయి, వాటిని కూడా తొలగించాల్సి ఉంది. కాబట్టి ఈ రోడ్లను, ఈ చెట్లు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ట్రాన్స్లోకేట్ చేస్తాం, ఇక్కడి నుంచి లేపేసి, అంటే మొత్తం కొట్టేయకుండా ఇక్కడి నుంచి పూర్తిగా వేళ్లతో సహా లేపేసి నెక్స్ట్ సిటీ అవుట్స్కట్స్లో వీటిని పాతుతాం, చెట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకొకటి మనం గమనించాల్సిన అంశం ఏంటంటే రోడ్ నెంబర్ 1 అంటే విరంచి హాస్పిటల్ నుంచి ప్రస్తుతం మనం ఉన్న ఈ అగ్రసేన్ మహారాజ్ సర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఆస్తులు ఉంటాయి. అటు ఇటు ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉంటాయి, వాటికి ఇటు మార్కింగ్ చేశారు. కానీ ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు మాత్రం
కేవలం వన్ సైడే, అది కూడా ఇటు లెఫ్ట్ సైడ్ మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఇంకొక సైడు పూర్తిగా కేబీఆర్ పార్క్ ఉంటుంది కాబట్టి అటు సైడ్ ఆస్తులేమి ఉండవు కాబట్టి అక్కడ మార్కింగ్ చేయలేదు. కేవలం ఒక సైడు ఇక్కడి నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు కేవలం ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ చేశామని అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఆల్మోస్ట్ మొత్తం విరంచి హాస్పిటల్ నుంచి 360కి పైగా ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు. సో వీటన్నింటికి కూడా మార్కింగ్ చేశాము. నెక్స్ట్ ఆల్రెడీ మార్కింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోటీసెస్ ఇస్తాము. వన్స్ దీన్ని టెండర్లు ఫిక్స్ అయిన తర్వాత, ఎందుకంటే వారం రోజుల్లోగా ఈ టెండర్ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో వన్స్ టెండర్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏవైతే ప్రైవేట్ ఆస్తులకు మార్కింగ్ చేశారో వాటన్నిటి కూడా నోటీసులు ఇస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. విరంచి హాస్పిటల్ నుంచి ఇటు చెక్ పోస్ట్ వరకు ఉన్న రోడ్డు ఎక్స్టెన్షన్లో భాగంగా, రోడ్డు విస్తరణలో భాగంగా పలువురు విఐపి ఇండ్లు కూడా దీనిలో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ కూడా పోతుంది. సో దీనిలో భాగంగానే మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత ఇటు జానారెడ్డికి సంబంధించిన ఇంటికి కూడా ఇప్పటికే మార్కింగ్ చేశారు. సో మనం చూస్తున్నాం కదా, ఇది రోడ్ నంబర్ 92 జూబ్లీ హిల్స్లో ఈ ఇల్లు ఉంటుంది. సో ఈ ఇంటికి కూడా అధికారులు ఇప్పటికే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు మార్కింగ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 43.3 ఇది లోపలికి కొంత మేరకు పోతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు ఇది మార్కింగ్ చేశారు. సో యాక్చువల్గా ఇది ఎగ్జాక్ట్లీ కేబీఆర్ పార్కుకు ఆపోజిట్ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రోడ్ ఎక్స్టెండ్ చేయాలంటే తప్పకుండా ఈ లేన్లో ఉన్న ఇండ్లన్నీ, అంటే ఈ ఒక్క ఇల్లుకే కాదు, ఈ లేన్లో ఉన్న ఎన్ని ఇండ్లున్నా అలాగే కమర్షియల్ ఇండ్లకు వీటన్నిటికి కూడా ఇప్పటికే మార్కింగ్ చేశారు. సో మనం చూస్తున్నాం ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేవరకు ఈ పక్కనే ఇక్కడ యూటర్న్ ఒకటి ఉంది. సో అక్కడి నుంచి ముందు నుంచి వచ్చే వెహికల్స్ కానీ, అంటే ఇటు అపోలో నుంచి కానీ లేకపోతే ఆ చెక్ పోస్ట్ నుంచి ఇటు టువార్డ్స్ ఎమ్మెల్యే కాలనీకి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు మధ్యలో ఎక్కడ యూటర్న్ లేదు, కేవలం ఇక్కడే యూటర్న్ ఉంది. సో ఇక్కడ యూటర్న్ ఉండడంతో అక్కడి నుంచి వచ్చే హెవీ వెహికల్స్, అంటే ఎమ్మెల్యే కాలనీ నుంచి టువార్డ్స్ ఇటు చెక్ పోస్ట్ వైపు వెళ్ళే వెహికల్స్ అన్నింటి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడ తప్పకుండా రోడ్డును ఎక్స్టెండ్ చేయాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో కేవలం జానారెడ్డి ఇల్లే కాకుండా ఇంకా చాలామంది విఐపీలకు సంబంధించిన ఇండ్లకు కూడా మార్కింగ్ చేశారు. సో ప్రస్తుతానికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జానారెడ్డికి సంబంధించి ఆల్మోస్ట్ 500 నుంచి 600 గజాల పాటు ఇల్లు అతని స్థలం అయితే పోతుందని చెప్తున్నారు. ఇక ఇదే కాకుండా చాలామంది మాజీ మంత్రులు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఈ వాళ్ళ ఇంట్లకు కూడా ఇప్పటికే మార్కింగ్ చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తుంది జానారెడ్డి ఇంటికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాకు కూడా ఈ గోడకు కూడా ఇప్పటికే మార్కింగ్ చేశారు. జానారెడ్డితో పాటు మాజీ మంత్రులు సమరసింహారెడ్డి అలాగే షబ్బీర్ అలీ, కేఈ కృష్ణమూర్తి, అలాగే రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, అలాగే హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరి ఇండ్లకు కూడా మార్కింగ్ వేశారు. సో వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిందే అంటున్నారు. ఎందుకంటే ఈ రూట్లో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది. సో ఈ పెరిగిపోతున్న ట్రాఫిక్కు చెక్ పెట్టాలంటే తప్పకుండా ఈ రోడ్డును ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ అధికారులకు సహకరించకపోతే ప్రభుత్వ పెద్దలే దిగి వీళ్ళందరితోటి మాట్లాడి ఈ రోడ్డును అయితే ఇక్కడ ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు వేసిన మార్కింగ్ ప్రకారం ఇల్లు అయితే పోవట్లేదు, కేవలం వాళ్ళ ప్రహరీ గోడలు పోతున్నాయి. సో ప్రహరీ గోడ నుంచి లోపలికి ఎంత మేరకు వీళ్ళు కొత్త గోడ కట్టుకోవాలనేది ఆల్రెడీ మార్కింగ్ చేశారు. కాబట్టి మెయిన్గా ఉన్న ఇళ్లకు ఇబ్బంది కాకుండానే ఈ మార్కింగ్ అయితే చేశామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా టాలీవుడ్ యాక్టర్ అలాగే ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ ఇంటికి కూడా ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేశారు. సో రోడ్ నెంబర్ 45 నుంచి ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళే ఈ కార్నర్ మీదనే నటుడు బాలకృష్ణ ఇల్లు ఉంటుంది, మనం చూస్తున్నాం కదా. సో ఇదే యాక్టర్ బాలకృష్ణకు సంబంధించిన ఇల్లు. సో ఈ ఇల్లుకు సంబంధించి కూడా ఇప్పటివరకు అధికారులు వేసిన మార్కింగ్ ప్రకారం సుమారు 450 నుంచి 480 గజాల పాటు ఆ ఇంటి స్థలం అయితే ఈ రోడ్డు విస్తరణలో భాగంగా వెళ్ళే అవకాశం ఉంటుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఇది మెయిన్ సర్కిల్, ఎందుకంటే ఇటు రోడ్ నెంబర్ 45 నుంచి ఎవరైతే గచ్చిబౌలి నుంచి కేబుల్ బ్రిడ్జ్ ద్వారా రోడ్ నెంబర్ 45 త్రూగా మళ్ళీ తిరిగి చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడనే టర్నింగ్ తీసుకొని ఇదే రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద కీ జంక్షన్గా అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడమే కాకుండా ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ
6 జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా ఇదే ఏరియాలో ఒక ఫ్లైఓవర్ వస్తుంది, ఒక అండర్ పాస్ వస్తుంది. సో అది వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎక్కువ రోడ్డు అవసరం. ఇక్కడ ఫ్లైఓవర్ ఒకటి, అండర్ పాస్ ఒక రూట్లో, ఫ్లైఓవర్ ఒక రూట్లో వస్తుంది. కాబట్టి అప్పుడైనా ఇక్కడ మార్కింగ్ చేయక తప్పదంటున్నారు. సో ఇప్పటికే అధికారులు మార్కింగ్ చేశారు. సో మనం చూస్తున్నటువంటి ఈ బాలకృష్ణ ఇంటి గేటు, సో ఇక్కడనే మార్కింగ్ చేసి వెళ్ళారు. సో ఈ ఇంటికి సంబంధించి 480 గజాల వరకు ఈ జాగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. సో ఇప్పటికే ఒక రూట్లో అండర్ పాస్ వస్తుంది, మరో రూట్లో ఇటు ఫ్లైఓవర్ వస్తుంది. ఇక ఇదే కాకుండా ఇదే రూట్లో రోడ్ ఎక్స్టెన్షన్ కూడా ఉంది. కాబట్టి బాలకృష్ణ ఇంటి ముంగట ఉన్నటువంటి చెట్లను తీసేస్తారు, ఈ కాంపౌండ్ వాల్ తీసేయాలని చెప్తున్నారు. అలాగే ఇంటికి సంబంధించి కూడా రోడ్ నెంబర్ 45 నుంచి ఇటు చెక్ పోస్ట్ వచ్చే రూట్లో అటు సైడ్ కూడా ఇంటికి కొంత భాగం కూడా ఈ రోడ్డు విస్తరణలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఇటు విఐపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా సరే ఇటు అధికారులు చెప్పినా వినకుంటే ప్రభుత్వ పెద్దల నుంచి అయినా వీళ్ళందరినీ ఒప్పించి ఈ చుట్టుపక్కల కూడా ఈ రోడ్ నెంబర్ 1 నుంచి అంటే ఇటు విరంచి హాస్పిటల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఏదైతే 150 కోట్లతోటి ఈ 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ చేయాలనుకున్నామో అదైతే తప్పకుండా చేసి తీరుతాం. ఎందుకంటే ఈ రూట్లో రోజు రోజుకి కమర్షియల్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి, అలాగే ఇటు కొన్ని కంపెనీస్ కూడా పెరిగిపోతున్నాయి, ట్రాఫిక్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ ఉండకుండా ఈ ట్రాఫిక్ని ఈ రూట్లో అధిగమించడానికే ఈ చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం అయితే చెప్పుకుంటూ వస్తుంది. కెమెరా పర్సన్ జగన్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. We'll be right back.